కన్నా నేను 500 తెస్తున్నా, నువ్వు 200 సెట్ చేసుకో, చాలు సరిపోతుంది. సరే మోను. నేను కాలేజ్ బస్ ఎక్కి మదలపాలెంలో దిగిపోతా. అలా ఆపడేమో. పర్సనల్ ప్రాబ్లం అని చెప్తారా? అలా అయితే ఆపేస్తాడు. మోను, ఇప్పుడు నువ్వు కాలేజ్కి రాలేదని మీ ఇంటికి ఫోన్ వెళ్తే ఏం చేస్తావు? టెన్షన్ పడకు, కాలేజ్ నెంబర్స్ అన్ని మా నాన్న ఫోన్ లో బ్లాక్ చేశా. అబ్బో. మరి నీ పరిస్థితి ఏంటి? అద్దా, ఫస్ట్ నేను మా బాబు నంబర్ ఇచ్చా, తర్వాతే మా బాబు నంబర్ మార్చేసాడని నా నంబర్ ఇచ్చేసా. నైస్ రా. థ్యాంక్స్ రా. అబ్బా ఇదేం వేడిరా బాబు, బాగా వేడిగా ఉంది మోను. అవునా, అయితే ఫాస్ట్ గా బాదమిల్ తాగే సెంట్రల్ కి పోదాం, ఏసీ ఉంటది. అలా అయితే కొత్తగా ఓపెన్ చేశారుగా ఇన్ఆర్బిట్ మాల్, అక్కడికి పోదాం. రేయ్, కొత్త వచ్చాయి కదా అని పాత మర్చిపోకూడదు. మూసుకొని సెంట్రల్ కి పద. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటావు. మోను, ఖాళీగా కూర్చుంటే బాగోదేమో. అయితే ఏముంది, ఒక పిజ్జా చెప్దాం, పూటంతా అదే కూర్చొని తిందాం, ఏమంటావ్? అయితే మార్నింగ్ సెక్షన్ సెట్. మోను, మరి లంచ్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? నువ్వు తెచ్చిన 200కి నేను తెచ్చిన 500కి లంచ్, మళ్ళా ప్లానింగ్ ఒకటి. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఇద్దరికి కలిపి లంచ్ బాక్సులు తీసుకొచ్చాను, పద ఏదో పార్క్ లో కూర్చొని తినేద్దాం. పార్కా? ఇక్కడ తింటే బాగోదేమో మోను. ఎంత తెచ్చావు కన్నా? 200లేనా? మూసుకొని తిను, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోకన్నా. మరి నెక్స్ట్ ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి కన్నా? టైం 2 అవుతుంది, సంగం శరత్లో సినిమా. మోను, మరి నెక్స్ట్ ఏంటి? ఇంటికేగా. ఒరే, అసలు నువ్వు వైజాగ్ లోనే ఉంటున్నావా? వైజాగ్ లో ఉంటూ కాలేజ్ బంక్ కొట్టి బీచ్ కి వెళ్ళపోతే ఎలారా? ఏంటి ఇప్పుడు బీచా? ఎస్. మరి లేట్ ఎందుకు, పద. మోను, నా దగ్గర బస్ పాస్ ఉంది, మరి నీకు టికెట్ తీయాలేమో. అవసరం లేదు, నా దగ్గర ఆధార్ ఉంది, మొత్తం ఆంధ్ర అంతా తిరిగేచ్చు తెలుసా. చంద్రన్న మహిమ. కన్నా, నువ్వు వెళ్ళి మామిడి మొక్కలు, మొక్కజొన్నలు అండ్ ముఖ్యంగా మన వైజాగ్ బీచ్ ఫేమస్ మురి మిక్చర్ వెళ్ళి తీసుకొచ్చే. మరి డబ్బులు? పొద్దున్నుంచి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా ఆ 200 ఉన్నాయిగా, వాటితో వెళ్ళి తీసుకొచ్చా. నీకు ఇంకా 200 గుర్తున్నాయా? పట్టుకో, తెచ్చేస్తా.